హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకించడం వల్ల జాతకంలోని అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎటువంటి వాటితో శివలింగ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో ఇప్పుడు చూద్దాం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పూర్తి ఆచారాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మహాశివరాత్రి చతుర్దశి తేదీ ఫాల్గుణ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథితో కలిసి వస్తోంది. ఆ రోజు మాసిక శివరాత్రి ప్రదోష వ్రతం కలిసి రావడంతో శివయ్యను పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు. సాధారణంగా అందరి దేవుళ్లను పగటిపూట పూజిస్తారు, కానీ శివుణ్ణి మాత్రం పగలు రాత్రితో సంబంధం లేకుండా పూజిస్తారు. మహాశివరాత్రి రోజు శివుడికి అర్చన చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. మహాశివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వల్ల జన్మ జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మానసిక క్షోభ సమస్యలు, తల్లి ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి. స్నేహితులతో సంబంధాలు, ఇల్లు, వాహన సౌఖ్యం లభిస్తుంది. గుండె జబ్బులు, కంటి రుగ్మతలు, కుష్టు వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు, జలుబు, శ్వాసకోశ వ్యాధులు, కఫం, న్యూమోనియా సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శివుడికి ఇష్టమైన పత్రాలు, బిల్వ దళాలు. శివలింగం మీద ఒక చెంబు మంచినీళ్లు పోసి బిల్వ పత్రాలు ఉంచినా సరే శివయ్య మనసు కరిగిపోతుంది. శివరాత్రి రోజు శివలింగం బిల్వ దళాలు ఉంచి పూజ చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి, సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతాయి. శివరాత్రి రోజు జాగరణ చేస్తారు. రాత్రంతా నిద్ర లేకుండా మేల్కొని ఉంటూ శివనామస్మరణ జపిస్తూ ఉంటే శివయ్య ఆశీస్సులు లభిస్తాయి. పురాణాల ప్రకారం పార్వతీదేవి కోరిక మేరకు శివుడు శివరాత్రి సూత్రాన్ని చెప్పి శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవాడు తనకు ప్రీతిపాత్రుడుగా ఉంటాడని చెప్పారు. అందుకే శివరాత్రి రోజు జాగరణ చేస్తే 1000 రెట్ల ఫలితం దక్కుతుంది. శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుడు పులకించిపోతాడు. ధూప దీపాలతో, పూలతో భోలేనాథుణ్ణి పూజించాలి. ఉపవాసం ఉంటే శివుడు సంతోషిస్తాడు. ఇలా చేసిన అర్చకుడి జీవితం సుఖంగా మారిపోయింది. ఇలా చేస్తే తప్పక శుభం జరుగుతుందని నమ్మడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.